ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కర్కలదల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభేదాం భక్తరం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యై నమ. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. మనము సాధనలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ శాంతులు ఏమండి, మా గ్రహాలు పుట్టినప్పుడు నక్షత్రం బాలేదండి, లేకపోతే నక్షత్ర శాంతి చేయించామండి, గ్రహాలు బాలేదన్నారండి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి, ఇంట్లో చచ్చిపోయాడండి అందుకని ఇల్లు సంవత్సరం అంతా ఖాళీ చేస్తామండి. తర్వాత పితృదోషాలు అన్నారండి, ఏమండి అక్కడికి దానికోసం అని చెప్పేసి గోకర్ణం వెళ్ళి చేయించమన్నారండి. అలాగా మేము చేయించామండి, కానీ ఫలితాలు లేవు. కాలసర్ప దోషం అన్నారండి, శ్రీకాళహస్తి వెళ్ళామండి, లేకపోతే త్రయంబకేశ్వరం గుడికి వెళ్ళామండి, ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి. అండ్ లాస్ట్లో ఆఖరిగా అడుక్కు తిని మీ దగ్గరకు వచ్చామండి. ఇదే ఏ జ్యోతిష్కుడికి కలిగేటటువంటి అనుభవాలన్నీ కూడా. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఏమండి డబ్బులు వేసామండి, వాళ్ళు బ్లాక్ చేస్తారండి నెంబరు. తర్వాత ఇవన్నీ ఏంటి, ఇవన్నీ బదులు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా చక్కగా ఒక ఉపాస్య దేవతను సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఏదో ఒక దేవుడు, బ్రహ్మో విష్ణువో శివుడో లేకపోతే ఈ యొక్క అమ్మవారో, ఇలా వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్ అనుకోండి, ప్రోటోకాల్ ఉంటుంది కదా, వాళ్ళని కలవలేరు మీరు వెళ్ళి. కింద వాళ్ళంతా సెక్యూరిటీలు, చీఫ్ సెక్రటరీలు, వీళ్ళు వాళ్ళు అంత పెద్ద తతంగా ఉండదు ప్రోటోకాల్. కాబట్టి చిన్న దేవతల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఎవరు ఆ దేవతలు అంటే క్షేమతరమైనటువంటి దేవతలు. ఇప్పుడు మనకి మానవ జన్మ కంటే కూడా పై లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీస్, మానవ జన్మ మనం ఎనర్జీయే, దానికంటే హైయర్ ఎనర్జీ ఎవరు? యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరస. ఆ తర్వాత దేవతలు. తర్వాత వాళ్ళకంటే పెద్ద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆది పరాశక్తి. ఇలా ఏవైతే మన పురాణాల్లో వర్ణించబడ్డాయో, వేదాల్లో, శాస్త్రాల్లో, ఇతిహాసాల్లో, మరి ఇవన్నీ కూడా. అంతేగాని వాటిని చేయాలి కానీ కరాంగుళి మాలలు వేదాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయని ఒక అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంది. వేదాల్లో ఇతిహాసాల్లో కరాంగుళి మాలలు ఉంటాయి అసలు? కాబట్టి ఇది మీరు కోటేశ్వరుడు అయిపోవాలా, ముందు మీరు ఈ మాల వేసేసుకోండి అని పబ్లిసిటీ ఇస్తుంది. ముందు ఆమె కోటేశ్వరురాలు అయిందో లేదో మీరు అడగాలి. ఆ బుద్ధి మీకు ఉండాలి. ఫస్ట్ చెప్పాడంటే ఈ మాల వేసేసుకోండి, ఉంగరం పెట్టేసుకోండి, అలాగే ఈ యొక్క జాతి రత్నం పెట్టేసుకోండి అని ఫస్ట్ నువ్వేంట్రా, నువ్వు అయ్యావా లేదా ఫస్ట్ మాకు చెప్పు అని అడగాలి. సో వీటితో అన్నిటితో కూడా సంబంధం లేకుండా యక్షిణీ దేవత ఆరాధన అనేటటువంటిది ఒక్క రూపాయితో కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి సాధన. ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఏ రాశుల వారు యక్షిణి సాధన చేస్తే బాగుంటుంది, ఏ రాశుల వారు కిన్నెర సాధన చేస్తే బాగుంటుంది, ఏ రాశుల వారు అప్సరస సాధనలు చేస్తే బాగుంటుంది, లేకపోతే మొత్తం 12 మంది కలిసి బ్యాచ్ల కింద డివైడ్ అయ్యి యక్షిణీలు చేద్దామా లేకపోతే అప్సరసలు చేద్దాం, మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇందులో మేము మంత్రాలు చెప్తుంటే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఏమన్నా గురువు గారు మీరు చెప్తున్నట్టుగా మంత్రంతో సహా మీ ఫోటో తీశానండి, నాకు కొంతమంది శిష్యులకు ఉన్నారండి, పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను ఆ మంత్రాలు పంచుతున్నానండి, ఎవరు చెప్పండి నేను పంచమని, మీకు రక్తచందనం ఇస్తానండి, ఏదో పంపిస్తానండి, మీ అడ్రస్ పెట్టండి, పోస్ట్ చేసేస్తాను, కొరియర్స్ చేసేస్తాను అన్నాడు. ఇలాంటి వాళ్ళని నేను 100 మందిని చూస్తాను. ఇంకొకడు, నేను పీఠం పెట్టానండి గురుగారు, మీరు రావాలండి, అక్కడ నా శిష్యులకి నేను ఇచ్చేస్తున్నానండి, మంత్రోపదేశాలు నేను చేసేస్తున్నానండి. ఇవన్నీ ఏమీ సిద్ధించవు. ఎందుకనంటే ఎవరైతే యక్షిణీ సాధన ఇప్పుడు నేను చేశాను, నాకు సిద్ధించింది, నాకు గురు పరంపర ఉంది. నా గురువుల గురించి మొత్తం నా వీడియోలో మొలపల్లి సత్యనారాయణమూర్తి అని కూడా వీడియోలు అన్నీ వస్తాయి. నా గురు పరంపర, ఆ గురువులు అందరూ తెలుస్తారు మీకు. ఆ గురు పరంపరలో గురుముఖతానే నేర్చుకోవాలి ఇవి. అయితే మరి ఎంకరేజ్ చేయాలి కదా గురుముఖత. నేర్చుకోండి అంటే ఆదిశంకరుని ఫోటో పెట్టుకోండి, కృష్ణుని ఫోటో పెట్టుకోండి, జగద్గురు చేసుకోండి అన్నాం. మరి చేసుకోండి అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు, వేళ్ళు అనమాట. మెయిన్ చీడ పురుగులు అంటే వేళ్ళే. ఎంతవరకు ఆ కొరియర్ వచ్చింది లేదు, రక్తచందనం లేదు, మొత్తం 63 క్షేత్రాల నదుల నీళ్ళంటే అన్నాడు. ఒక క్షేత్రం నీళ్ళు కూడా ఉండవు. సో ముందు ఇవన్నీ భ్రమల నుంచి బయటపడేసేది యక్షిణి. ఎందుకంటే యక్షిణి దేవత భ్రమలకే భ్రమ, మాయలకే మాయ, కామరూపి ఆమె. ఆ తర్వాత పనికిమాలిన వాళ్ళు అందరూ వచ్చి యక్షిణీని బ్యాడ్ పబ్లిసిటీలు చేసేసి యక్షిణీని పీకుతుంటాయి, చంపేస్తాయి, తర్వాత సంభోగం చేస్తాయి మీతో వచ్చి, ఇలాగా భార్యని భక్షిస్తాయి, ఇలా
ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నాడు. ప్రతి దానికి కూడా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ అనేటటువంటిది ఉంటుంది. ఒక ఆర్గనైజ్డ్‌గా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆ యక్షులను తినాలనుకోండి, మీరు పిలిస్తేనే వచ్చి తినాలా? మిమ్మల్ని ఊరి మీద పడిపోయి తినవా? బలులు కావాలనుకోండి అమ్మవార్లకి, బలులు మీరిస్తేనే నువ్వు ఒక కోడి పెట్టను కొని, కోడి పుంజును కొని నువ్వు ఇస్తే ఆ అమ్మవారు తింటదా? లేకపోతే ఆమె పీక్కొని తినలేదా? ఆమె వచ్చేసి ఊరి మీద పడి కోళ్ళని మేకలు కాదు మనుషులు పీక్కుని తినేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా నాన్ సెన్స్ అనమాట. ఏ యక్షిణికి, ఏ అమ్మవార్లకి, వీళ్ళకి ఎవరికి కూడా ఏ బలులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదే. మాంసాలు, ఏ మటన్లు, చికెన్లు, మందు బాటిళ్ళు, ఇంకో పనికిమాలిన బ్యాచ్ మందు బాటిల్ పెట్టమనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళంతా కేవలం భ్రమింపజేస్తున్నారు. హైయర్ ఎనర్జీస్. మీరు ఒక యక్షిణిని ఆవాహనం చేస్తున్నారు, రోజు పూజ చేస్తున్నారు. రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ యక్షిణి ఏం చేస్తుంది? మీరు అడిగిన నేను చేసి పెడతానంటుంది. ఇట్స్ లైక్ బిజినెస్. ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే. భార్య భర్తకి వంటలు చేసి పెడుతుంది, భర్త డబ్బులు తెచ్చి పెడుతున్నాడు, దానికి నిమిత్తం జీవితాంతం పోషించడానికి కట్నం తీసుకుంటున్నాడు. బిజినెస్. తర్వాత ప్రేమ సంగతి తర్వాత. అవన్నీ ప్రేమ ఉంటే విడాకుల కిందకి వెళ్తారా? రోజు కిట్లట్లు ఫైటింగ్లు ఎందుకుంటాయి? ఆ విధంగా ఆ ఎనర్జీస్ యక్షిణీల్లో అత్యంత తొందరగా మీకు చేసి పెట్టేటటువంటి సాధన. దానికంటే మానవుడి కంటే కింద ఉండేటటువంటి లోయర్ ఎనర్జీస్ ఉంటాయి, దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, ఇవన్నీ అవి మనమే అన్నమాట. ఆత్మస్వరూపం భగవంతుడు అంతా ఒకటే, ఆత్మరూపుడు. ఆ యొక్క పరమేశ్వరుడు మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు ఒక వీడియోలో, ఏమని భూతనాథుడు ఆయనే. మరి తండ్రి ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు, ఒక 9 మంది ఆఫీసర్లు అయిపోయారు, బ్యాంక్ ఆఫీసర్, ఐఏఎస్ ఒకడైపోయాడు, ఒకడేమో వేగబాండ్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వదిలేసుకుంటాడా రౌడీ షీటర్ అయితే? వదులుకోడు కదా తండ్రి. ఆ విధంగా భూతాలు, ప్రేతాలు, ఆత్మలు, దెయ్యాలు ఇవన్నీ కూడా శివుడి సంతానమే. కాబట్టి శివుడు వాటిని చూసుకుంటాడు అని అద్భుతంగా చెప్పారు గురువుగారు. కాబట్టి మీరు యక్షిణీ సాధన చేసేటప్పుడు ఏమన్నా గురుగారు నాకు మంత్రం ఇచ్చేయండి అంటే, ఫస్ట్ అసలు నువ్వు ఎవడవి, నీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏ దేవతను పూజ చేస్తావు? ఈ రోజే మీ వీడియో చూసి టెంప్టింగ్ అయిపోయి నేను యక్షిణి సాధన చేసాను, యక్షిణి అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా? మళ్ళీ తోలు తీసేస్తుంది. యక్షిణీలకు అస్సలు కోపం రాకుండా శాంతంగా ఉంచాలి. యక్షిణీలను బ్యాలెన్స్ చేయడానికి నీ గురువు ఉండాలి. ఇప్పుడు యక్షిణిని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నువ్వు పిలిచేసి పిచ్చి మాటలు మాట్లాడతావు మనుషులతో మాట్లాడినప్పుడు. నాకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినాడు, మనం ఈ అపాయింట్మెంట్ నెంబర్లు ఎందుకు పెడతామండి? ఎవడైతే బాగుపడతారో కన్సల్టేషన్ కోసం అసలు డబ్బులు తీసుకోవాలి. మేము డబ్బులు తీసుకోం కదా. నాన్ కమర్షియల్ ఎందుకు చెప్తున్నాం? నాన్ కమర్షియల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు మేము బిజినెస్లు చెయ్యం. కాబట్టి నాన్ కమర్షియల్ అనే పదం అందుకు వాడతాం. ఈ బుర్రా జ్ఞానం మనుషులకు ఉండదు. ఏంటంటే ఏదో చెప్తున్నాడులే, ఫీజులు అపాయింట్మెంట్లు పెట్టేసి చేయడానికి మామూలు ప్రైవేట్ పంతుళ్ళ. మాకు రూల్స్, రెగ్యులేషన్స్, సిస్టము, గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు. కోర్టులు ఉంటాయి, జ్యుడిషియరీ ఉంటుంది, అలాగే సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కోర్టులో ఎలాగ వేయాలా, క్యాట్లో వేయాలా, ఇవన్నీ ట్రిబ్యునల్ కోర్టులో వేయాలా, లేదా హైకోర్టుకి వెళ్ళాలా, ఏ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవేం లేకుండా ఊరికే ఫోన్ కొట్టేసి అపాయింట్మెంట్ ఏమన్నా గురుగారు యక్షిణి సాధన చేసేస్తారండి నాకు సలహాలు ఇవ్వడానికి ఆడెవడో పనికిమాలని నా కొడుకు పెడుతున్నాడు. యక్షిణి దుర్గా యక్షిణి కాదండి. ఏ పురాణంలో చెప్పబడింది? గొట్టంగాడికి నీకు చెప్పడానిక నేను, నువ్వు ఏ పురాణంలో ఉందానికి చెప్పడానికి? దుర్గాదేవి కాళరాత్రి రూపంలో యక్షిణి రూపంలో ఉంటుంది. యక్షస్వరూపాయ జటాధరాయ అంటే మన శివుడు కూడా నాగేంద్రహారాయ త్రిలోచనాయలో చదువుకో. యక్షస్వరూపాయ జటాధరాయ యక్షుడు రూపంలో ఉంటుంది. ఆ తర్వాత రెండవది ఏమిటంటే కుబేరుడు యక్షుడు, యక్షులకు రాజు. కుబేరుడు వచ్చి పీకు తింటాడా? ఎక్కడన్నా చరిత్రలో ఉందా? కుబేరుడు బుద్ధి జ్ఞానం లేనటువంటి యూట్యూబ్ లో చెప్పే దొంగ పండితులు కుబేరుడు యక్షుడా కాదా, యక్షరాజా కాదా యక్షులందరికీ? ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా పురాణంలో ఎక్కడన్నా తినేశాడా? చెప్పండి. రావణాసురుడు పులస్త్య బ్రహ్మ మానవుడు, రాక్షసులు తినేస్తారు. రావణాసురుడు ఎవరన్నా పిక్కుని తిన్నట్టు బకాసురుడిలాగా ఎవరన్నా మనిషిని అన్నది ఉందా? అంటే రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఇదంతా ఉపాసన నేర్చుకోవాలి, దీని గురు పరంపర అవసరం. అంతేగాని మేమిస్తే మంత్రాలు మీరు అమ్ముకొని బిజినెస్లు చేసుకోవడానికో, లేకపోతే మీరు ఉపదేశాలు చేయడానికి తీసుకున్న గొట్టంగాడివి, ఇచ్చే గొట్టంగాడివి, ఇద్దరిని రెండు పీకు తినిపారు దొబ్బుతాయి అనమాట. సాధనలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గురుముఖత అందుకు అవసరం అంటారు. గురువు అనేటటువంటి వాడు, ఇప్పుడు మాకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మేము పిలిస్తే వస్తుంది. ఎస్, అవును, నేను దత్తాత్రేయుడి చెల్లెల్ని, నేను దత్తాత్రేయుడిని అక్కడని ఒక ఆవిడ, లేకపోతే మాకు నిజంగానే పూనకాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే అమ్మవారు నాతో మాట్లాడేస్తుంది, చాటింగ్ చేసేస్తున్నాం, ఇలా పరికమాలని అనుకున్నారా ఏంటి? ఉపాసన మంత్ర తంత్ర శాస్త్రాలు. అక్షరమాల అక్షరమాలం కృతే ఐం బదబద వాగ్వాదిన్యై స్వాహ, మాం గృహాణ గృహాణ ఐం బదబద వాగ్వాదిన్యై స్వాహ.
కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కుంభరాశి కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మరి ఈ ఏలినాటి శని గ్రహ ప్రభావంలో మనకు అన్ని కష్టాలేమో అనేటటువంటి భ్రమల్లో మీరు ఉంటారు. ఆ భ్రమల్ని, హాలుసినేషన్స్ని, ఆ తర్వాత ఆ యొక్క కన్ఫ్యూజన్స్ని అన్నిటినీ కూడా మనకి ఈ యక్షిణి సాధన అనేటటువంటిది నిర్మోహడంగా తీస్తుంది. ఎందుకంటే మాయలకే మాయ ఆమె. ఆమె కామ రూపి యక్షిణి. అందువలన ఈ యొక్క ఏలినాటి శనిలో మనకి పనులు లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు పనులు తప్పకుండా వస్తాయి. గురుడు మరి పంచమ స్థితి కారకుడై మీకు సకల శుభాలని ఇస్తాడు. అంతేకాదు మీకు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలను కూడా కలిగిస్తారు. అలాగే ఐశ్వర్యాన్ని, మీకు సంపదల్ని అన్నిటిని కూడా తీసుకొచ్చి మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా, అలాగే యూరిక్ యాసిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మటుమాయం చేస్తుంది యక్షిణి సాధన. ఆరోగ్యాన్ని కూడా బ్రహ్మాండంగా సెట్ చేయడం అనేటటువంటిది యక్షిణీమాత యొక్క డ్యూటీ. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళు, బంగారం తాకట్టు పెట్టుకున్నామని బాధలతో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్ని దైవ సాధనలు చేస్తున్నా మాకు ఒక దారి దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు చాలా హైర్ ఎనర్జీస్ కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది. కాబట్టి యక్షిణి సాధన అనేటటువంటిది 7 రోజుల్లో, 21 రోజుల్లో, 41 రోజుల్లో మీ ప్రాబ్లం అవలేలుగా సాల్వ్ చేసి పడేస్తుంది. కాబట్టి ఈ యొక్క యక్షిణి దగ్గరికి వచ్చేసరికి చాలా కొన్ని జాగ్రత్తలు, కొన్ని స్పెసిఫికేషన్స్ జాగ్రత్తగా ఈ యొక్క గురువు యొక్క ఆజ్ఞల మేరకు జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అవన్నీ కూడా మేము చెప్తాం. అలాగే ఈ యొక్క విద్యార్థులు, కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు. ఆఫీసర్లందరికీ కూడా ప్రమోషన్స్ రావడం, ఉద్యోగులకు ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. ఇంకా ఈ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ కుజుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా వ్యయంలో ఉన్నప్పటికీ కూడా రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు మంచి స్ట్రాంగ్గా, మోస్ట్ స్ట్రాంగ్గా ఉండడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఈ యొక్క రిజల్ట్స్ని మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, కుంభరాశి వారికి వైద్యం అన్నిటిలోనూ కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అందువలన అమ్మవారికి, ధనయక్షిణి అమ్మవారి యొక్క సాధన మీరు చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారు, మహాకాళి అమ్మవారి రూపంలో ఆమె దుర్గాయక్షిణి, మరి ఆ మా కాళరాత్రి రూపంలో మనం చేస్తాము. దుర్గాదేవి యక్షిణి రూపంలో అవన్నీ మేము చెప్తాం. కాబట్టి కావాల్సినటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. శుభమస్తు.